సినిమా గురించి విలువ పెంచింది, ఒక ఫ్యాన్ గురించి స్థాయి విలువ పెంచాడు. కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎంత నిజాయితీగా దర్శకుడు మహేష్ తీశారో, అతని నిజాయితీకి అతను తీసిన విధానం చాలా మంది దర్శకుడు అతను అనుకున్నది వచ్చేదాకా కాంప్రమైజ్ కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ మైత్రి ఈ కథను ఓకే చేసింది. రామ్ గారికి ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, సినిమాలో నాకు డైలాగ్ ఉంటుంది, రామాయణం గురించి రిఫర్ చేస్తూ, రాముడు సీతను తీసుకొచ్చేసాడు రాముడు అని చెప్పేస్తే అదేదో ప్రేమ కథ అయ్యేది, కేవలం మాత్రమయ్యేది. కానీ రాముడు సమస్యని తన సమస్యగా అనుకున్న హనుమంతుడు కథ అని చెప్తాను నేను. అలాగే ధర్మం వైపు నిలబడ్డ రాముడు వెనకాల నిలబడ్డ వానరుల కథ, అధర్మంపై గెలిచిన సైన్యం కథ అనే అద్భుతమైన డైలాగ్ ఉంది. దానికి చాలామంది ఫ్లాస్ ఇవ్వడం కాదు, అది డిఎన్ఏలో ఉంటుంది, ఉండలేరు. అది రామాయణం యొక్క గొప్పతనం, వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం. దాన్ని గొప్పగా మహేష్ గారు మలిసి రాయడం, అన్వయించే సినిమాలో ఆ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆ సూర్య ఉపేంద్ర గారి సమస్యని తన సమస్యగా అనుకుంటాడు. ఆ ఫ్యాన్ రామ్ గారు చేశారు ఆ క్యారెక్టర్. అది అద్భుతమైన అన్వయం చేయరు, అది చాలా గొప్పగా తీశారు ఈ సినిమాలో. అన్నిటి గురించి ఒక సినిమా అంటే ఒక గౌరవించుకునేలాగా ఒక విషయాన్ని తీశారు మహేష్ గారికి. హ్యాట్స్ ఆఫ్.